చెప్తా ఉన్నారు మరి మనకి ఇక్కడ ఎలాంటి గలబాలు ఉండకూడదని. ఒకసారి రాజభవన్ సార్ చూడమ్మా, ప్రతిరోజు ఏం జరుగుతుందో ఒకసారి చూడండి. ప్రతినిత్యం ప్యాకాట్ జరుగుతుంది, రాత్రిలో బంగాకి అమ్ముతున్నారు, 24/7 వచ్చేసి లిక్కర్ అమ్ముతూ ఉన్నారు, పిల్లకాయలు వచ్చేసి చెడిపేస్తూ రాజుపాడులో ఆటో కానించి దండకాలు ఎక్కువైపోయినాయి. ప్రతి దానికి దండకాలమ్మ, గెనిమి వేయాలన్నా గెనిమి తీయాలన్నా ఏం మాట్లాడాలన్నా కానీ ముందు ఫోన్ పే చేయించుకొని అన్ని ఆటలకు అడ్డైపోయింది. ఒకసారి ఇంటెలిజెన్సీ వాళ్ళ చేత తెప్పించుకోండి. మరి నాతరాజుపాలెం వచ్చేసి ఒక మంచి పేరున్నట్టు ఊరు, చుట్టుపక్కల పక్క గ్రామాలకి ఒక కూడలి. మరి ఆ రాజభవన్ సెంటర్కి ఈరోజు రావాలంటే జనాలు భయపడుతూ ఉన్నారు. ఓయమ్మ రాజభవన్ ఇటు తయారైందంట కదా. మరి ఇటువంటి మరి తెలుగుదేశం గూండాలు ప్రతి ఒక్క దానికి ఇక్కడ భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారంట అనే కార్యక్రమం వచ్చింది. ఒకసారి ఆలోచించండి. ఈరోజు మీరు ఒక ముసలాయన మీద దాడి చేశారు, మరి ప్రతి దాడి ఉంటుంది, అది మరుగు గమనించుకోండి. ఎవరైతే ముసలాయన మీద పెద్ద ఆయన మీద దాడి చేశారో ఎవరిని వదిలే ప్రసక్తి ఉండదు. ఇది మాత్రం ముందుగా చెప్తా ఉన్నా. ఎవరైతే ఆయన మీద చేసారో ప్రతి ఒక్కరికి అటువంటి 10 చేతులుగా పడతాయని మరి మనవి చేస్తూ ఉన్నాం. మరి తెలుగుదేశం వాళ్ళు అధికారం వచ్చిందని చెప్పేసి మీరు ఇష్టం వచ్చినట్టు చేస్తూ ఉన్నారు. అధికారం శాశ్వతం కాదు, మాకు కూడా అధికారం ఉన్నప్పుడు అదేవిధంగా మేము కన్ను తెలుస్తుంటే ఇప్పుడు ఉన్నారే మీరు చేశారే దౌర్జన్యం, వాళ్ళు అసలు కనపడేవాళ్ళు కాదు. ఊర్లో లేనివారమ్మ వాళ్ళు. మీ అదృష్టం బాగుని గెలవటం, వాళ్ళు ఈరోజు ఊర్లో కూర్చొని ఊర్లు వదిలేసిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఏ రోజు ఊర్లో తిరిగిన వాళ్ళు కాదు. ఏ రోజు ఒక్కరోజు కూడా వార్డు మెంబర్ అయిన పరిస్థితి వాడు ప్రవీణ్ గాడికైతేనేమి వాటితో తిరిగేటువంటి అదోళ్ళకి ఒక్కరికైనా సరే వార్డు మెంబర్ అయిన పరిస్థితి ఇప్పటికి లేదు. నిన్న మొన్న కూడా తిరుగుతా ఉంటే ఏ ఒక్కరైనా సరే వార్డు మెంబర్, ఒక ఆయన గెలిచడం ఒకసారి వార్డు మెంబర్గా ఇంకా ఒక్కసారి తెలిసి చూడండి వాళ్ళ చరిత్ర. అటువంటి వాళ్ళని పెట్టుకొని పార్టీ నాయకులను చెప్పుకుంటూ మరి ఆ గ్రామంలో దండుతూ మండలంలో దంటూ పక్క గ్రామాలు కూడా వ్యాపిస్తూ పక్క గ్రామాలు కూడా బెదిరిస్తే డబ్బులు దంతా ఉన్నటువంటి పరిస్థితి నాతరాజుపాలెంలో జరుగుతూ ఉంది. మరి దాడులను ప్రోత్సహిస్తే ప్రతి దాడులు జరుగుతాయని మనం చేసుకుంటా ఉన్నాం. మరి పోలీసు వారికి కూడా సపరేట్గా నేను మనం చేసుకుంటా ఉన్నా. ఒకసారి ఆలోచించండి, స్టేషన్ కాడ మధ్యాహ్నం మత్తులో ఉండి అదే తాగేసి మీ దగ్గరికి మళ్ళాడిస్తే ఆయన మీద కేసు పెట్టడానికి ఈరోజు పోలీస్ స్టేషన్ మళ్ళా కూడా ఈ దుండగులు మీ దగ్గరకు వచ్చి ఉన్నారు. ఒకసారి ఆలోచించండి ఏ విధంగా జరుగుతుందో ఒకసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యం ఏ విధంగా కూని చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ప్రజాస్వామ్యం విలువలు చేసిన వ్యక్తి ప్రవీణ్ కుమార్ రెడ్డి వెనక ఎన్ని కేసులు ఉన్నాయి ఒక్కసారి విచారించండి. ఆయన ఎన్ని కోట్లు తిరుగుతున్నాడు, ఎన్ని నెలల్లో ఎన్ని ఇళ్ళు మార్చున్నాడు, ఆయన చరిత్ర ఒకసారి తిరిగి చేసి చూడండి. ఎంతమంది ఉద్యోగాలు ఇస్తారని డబ్బులు తీసుకున్నాడు. ఇప్పటికీ ఎన్ని కార్యక్రమాలు ఆయన దెబ్బకి మూగజీవాలు కూడా బతకమండి, అవి కూడా కుదరబెట్టేస్తారు. అటువంటి వ్యక్తికి మీరు ప్రోత్సహిస్తున్నారు. ఎవరిని ప్రోత్సహిస్తారో ఒకసారి ఆలోచించండి. చందాలు దండుతూ రౌడీజం చేస్తూ ప్యాకాట్ ఆడిస్తూ బంగ్యాకి అమ్మేటువంటి ఎటువంటి వ్యక్తిని మీరు ప్రోత్సహిస్తున్న ఒకసారి చూడండి. మీరు ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించండి. మీరు ఇంటెలిజెన్స్ వాళ్ళ చేత తెప్పించుకోండి. ఎస్పీ గారు, డిఎస్పీ గారు, సిఐ గారు, ఎస్ఐ గారు ఉన్నారు. వారి చరిత్ర ఒకసారి చూడండి, తిరిగి చూడండి. ఆ చరిత్ర గల్లా వాడు ఈరోజు కూడా మంచిగా ఉండేటువంటి రాజుపాలెం పరిస్థితుల్లో మళ్ళీ వచ్చేసి గొడవలు చేసే స్థాయికి మళ్ళీ దిగజారిపోయినారు. మరి దాని ద్వారా మేము మనం చేసుకుంటున్నాం. ఇప్పుడే మా గౌరవ మాజీ శాసనసభ్యులు గారు కూడా ఇప్పుడు కూడా హాస్పిటల్కి రావడం, ఆయన కూడా పరామర్శించడం జరిగింది. రేపు రోజు కూడా జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారి నేతృత్వంలో రేపు జరగబో కార్యక్రమం. ఎందుకంటే ఈ విధంగా చేసుకుంటూ పోతూ ఉంటారు. ప్రతిరోజు ఎక్కడో దగ్గర సరే కానీ తెలుగుదేశం గోడాలు వచ్చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద ఈ యొక్క రౌడీజం చేయడం, కొట్టడం, మరి వయసు తారతమ్యం లేకుండా కూడా కొట్టడం చాలా బాధాకరమైన విషయం. మరొకసారి మనం చేస్తూ ఉండ ఆయన ప్రవీణ్ కుమార్ రెడ్డి ఆయన బృందానికి ఎన్ని రోజులు నీకు కాపలా ఉంటారో చూస్తాను ఆయన. నీ సంగతి కూడా మేము కూడా వదిలిపెట్టే పరిస్థితి ఉండదు. రాబో రోజుల్లో ఏందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నటువంటి మా కార్యకర్తల్ని, మా నాయకుల్ని, మా అభిమానుల్ని ఎవరిని సరే ఇబ్బంది పడితే 10 అంతులు కూడా మీ మీద కూడా మేము ఇబ్బంది పెట్టే విషయాన్ని ఒకసారి గుర్తు తెచ్చుకోవాలని మనం చేస్తూ సెలవు తీసుకుంటాం.